యుక్రెయిన్ మీద అనుభవం వేస్తా అన్నాడు. వేస్తానంటే ప్రతి దేశం హెచ్చరించింది, నువ్వేంటై అనుభవం వేసేది, మా దగ్గర లేవా, మేము వేసేస్తామన్నాడు. ఆగాడు. ఈడు అసలు పోకిరి సినిమాలో డైలాగులు చెప్తున్నాడు ఏంట్రా బాబు. ఇవన్నీ కాదు 10 మంది ఉన్నారు అందరిని వేసేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అట్లా చెప్తున్నాడు వీడు. బైబిల్ ఏం చెప్పిందో అదే జరుగుతుంది. బైబిల్లో ఏం చెప్పారు? చైనా వాళ్ళు అనుభవం వేస్తా అన్నారు, ఉక్రెయిన్ వాడు నేనే వేసేస్తా అన్నాడు. ఇది చెప్పిందా బైబిల్? మరి నీకు ఈ పాకిస్తాన్లో పవర్ కట్లు ఈ పోలేదారు ఇంకా నాకు తగ్గ పైత్యం అయితే ఇంకా ఇక ఏ మత గ్రంథం కూడా దీని విషయం గురించి ప్రస్తావించాలా? ఏది ఇప్పుడు ఈ చైనా అధ్యక్షుడి గురించి కిమ్ గురించి వాళ్ళు బైబిల్ చెప్పింది, ఏ మత గ్రంథం చెప్పలే. ఇప్పుడు ఏసి చెప్పాడు అయితే పలానా అప్పుడు కిమ్ అనేవాడు వస్తాడు, వాడు అందరిని వేసేస్తాడని. ఒక్క బైబిలే, బైబిల్ పవర్ గొప్పది, బైబిల్ శక్తి. ఏం చెప్పిందని అసలు ఏం పవరు? ఇప్పుడు అసలు చైనా అన్నావు, కిమ్ అన్నావు, అధ్యక్షుడు అన్నావు, ఉక్రెయిన్ అన్నావు, బైబిల్ పవర్ అంటావు ఏంటి? అసలు ఏంటిరా సంబంధం ఉందా?